భక్తులు చదివించే శాఖ లేదా అపరాధ శిస్తులు అత్యంత న్యాయంగా గురించినప్పుడు ఆలోచించారు. చేతిలో తన కొడుకును ప్రవేశించారు. తన భార్య అతను శిక్షించారు. ఆకాశంలో ఉన్న దర్శనాన్ని అతన్ని బలంతో చూశారు. కానీ క్షణమాత్రం ద్రోహం చేశారు. తన ధర్మాన్ని వదిలేదు. ఇతనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది అగ్నిలో వేసిన న్యాయంలో కష్టం. సూర్యదేవుడికి సైన్యం అందుకు ప్రారంభించింది. కానీ అగ్నిసించదు. కర్ణ పవిత్రత కానీ సూర్యుడి తీవ్రమైన వేడిని దర్శించారు. ఆయన మనసు క్రమంగా అగ్గిస్తుంది. ఆయన ప్రేమతో ఉండిపోయింది. ఆ నెప్పులో ఆ ఆశతో పునర్జన్మించాడు. చిన్నతనంలోనే ఆయన తన కొడుకు పిల్లలను బాధలు చేశాడు. ఆ దుఃఖమే అతని ఆత్మను లోకంగా దృఢంగా చేసింది. కానీ ఇప్పుడు సైన్య పోరాడితే ఆ స్థానంలో వెళ్ళిపోయింది. మరియు ఆ స్థానంలో తన జీవనం తన ప్రాణం ఉంచింది. ఆ ఛాయ శరీరంతో నివసించాడు. అందరికీ తెలియకుండా ఆయన క్షమించిన ఆమెకు నిజమైన తెలియదు అనుకున్నారు. కానీ చాలా అనసాధ్యంతో వ్యవహరించలేదు. చిన్న చిన్న విషయాలకు శివనే నిర్లక్ష్యం చేసింది. అతన్ని దూరంగా చూస్తూ ఆ బాధ శివ హృదయంలో లోతుగా నాటుకుపోయింది. ఒకరోజు సూర్యదేవుడు శివుని పరీక్షగా చూశాడు. కానీ ఆ చోటులో అనుమానం లేదు, అవిశ్వాసం లేదు. ఒకరు నాటుకోలేని అనే సందేశం లేదు. ఒక తండ్రి తన కొడుకును నమ్మకపోవడం పడడం ఎంతకు ధైర్యం ఉంటుంది. ఆ మొక్కలో ఆ అసహాయతలో శివుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంసారం యొక్క అర్థం చేసుకున్నానికి ఆ అగ్నివంటి సత్వాన్ని తెలుసుకోవడానికి శివుడికి తపస్సుకున్నారు. ఆ తపస్సు నాన్నని తపస్సుకున్నాడు. అడవిలో ఎన్నో చీకటిలో ఆకలిలో వ్యర్థంగా ఏళ్ళ కనబడి చెడి దాని గురించి మాత్రమే భావించాడు. అతని దృష్టి చూసిన శివుడు స్వయంగా ప్రత్యక్షమై కోరికను అందిన్నాడు. అతను శివుడు ఏమి చేస్తున్నాడు తెలుసు. రాజ్యం పేరు సంతోషం శక్తిగా కాదు. అదే ఈ సృష్టిలో ఎవరికి అన్యాయం జరగకూడదు. ఎన్నిక తప్పకుండా అందరికీ ఉండాలి. ఆ న్యాయాన్ని నేను అందించే శక్తి నాకు అనుకుంటాను. ఇది వినే శివుడు ముఖ్యమయ్యాడు. దృష్టికున్నాడు. తల్లి ప్రాధాన్యతగా జ్ఞానం తీసుకుని ఉత్సాహంగా నియమించాడు. ఇక్కడ నుంచి కొంత అసంతృప్తి మిగిలింది. అతని చూపదగిన వారికి వారి జీవితంలో ఉన్న అహంకారం అసత్యం అన్నాడు అన్నే భయపడతారు. కానీ అదే సమయంలో వారికి తన అసలు బలము కనుగొనే అవకాశం కూడా వస్తుంది. ఉదాహరణకు లోకోపకరణపై సొమ్మొక్క కార్యశాఖల అతని గంటను వేడుతుంది. శ్రీరాముడు స్వయంగా అడవికి పెట్టారు. పాండవులు విలాసం పోగొట్టుకున్నారు. ఇవన్నీ నిర్వహించుకునే ధర్మంలో. ఇవి అన్ని సొమ్మొక్క పురచకంలో భాగవించబడతాయి. పశ్చాత్తాపం నేర్పడానికి విక్రమాదిత్యుడు అనే మహారాజు తన జీవితంలో శని ప్రభావాన్ని అనుభవించాడు. రాజు అయిన వాడు సామాన్య పనివాడిగా మారాడు. ఆదాయాలు భరించిన వాడు దుష్టవాడిగా జీవించాడు. కానీ ఆ కష్టాలు అతన్ని మరింత వ్యక్తాలతగా తయారు చేసినాయి. ఆ అనుభవాలు అతన్ని ప్రజల మట్టి అర్థం చేసే భక్తుడిగా రూపొందించాయి. ఇప్పుడు చెప్పండి, శరీరకు కష్టాలు లేదా మీలో ఉన్న ధర్మాన్ని బయటకు తీసుకురావడానికి మీరు అగ్నిలో పెడతారా? శరీరంతో శాతమని అనుకునే వారికి ఈ ఒక్క విషయం చెప్పాలి. ఏ లేఖనంగా అగ్నిలో పెడతానంటే ఉదయంగా ఆత్మలు పెరుగుతాయి. నేను విఫలమైన మట్టిలో చెల్లించుకున్నట్టు నిర్ణయం వచ్చిన అలాగే చిన్నక్క సాధనకు దర్శన పోయినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టాలను మనం లోకం నుంచి నిర్మించడం కాదు, శరీరం సాధించిన వారికి దేవుడితో పూజించడం కాదు. అతని న్యాయంలో అర్థంకొచ్చిన తన జీవితంలో మనం చేసే తప్పులు సంసిద్ధిపడి బలంగా జీవించడమే అతనికి నిర్ణయం పూజ. బాల్యక్రియలు నెమ్మదిగా నడిచేసరి తన అన్నతండ్రి జీవిని వేయడానికి సహకారంగా. కానీ ఆ నెమ్మది తనని అతని శక్తి. ఎందుకంటే అతను ఎన్నోసారి నిర్ణయాలు చేస్తాడు. ప్రతి ప్రేమను ప్రతి సంకల్పాన్ని ప్రతి చేతిని గుర్తించి తోచి శక్తించినప్పుడు వాటిని తలని అందిస్తాడు. ఆయన విషయంలో తప్పులు చేశారు. ఆయన జ్ఞానానికి మంచిగా పనిచేయరు. ఆయన ముందు పేదవాడు దుఃఖదాడు తేడా ఉన్నాడు. మీరు ఒక్కసారి క్షమించడానికి వెళ్ళి నిజంలోనే అర్థం చేసి శుభు మా జీవితంలో